కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్లతో అసెంబ్లీకి పంపిద్దామని బొమ్మనమ్మకు ప్రమాణం చేద్దామా వద్దా? ప్రమాణం చేద్దామా వద్దా? ఎన్ని ఓట్లతో అసెంబ్లీకి పంపిద్దాం? ఎన్ని ఓట్ల మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం? బొమ్మనమ్మ సాక్షిగా మీరు మాట ఇచ్చారు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అమ్మగారు వస్తారు, మళ్ళీ అమ్మగారు వస్తారు. 1,00,000 ఓట్లతో మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ పార్టీ మండలాధ్యక్షులు గారు అమ్మగారికి కొన్ని వినతి పత్రాలు మీ పక్షాన కొన్ని సమస్యలు అమ్మగారి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నారు. ధన్యవాదాలమ్మా. 1989కి ముందు ఎంతో మారుమూల అటవీ ప్రాంతం అమ్మా ఇది. మన పెద్ద ఆయన ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ విద్యాపరంగా, వ్యవసాయపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందమ్మా. కనీసం రోడ్డు వసతి లేదు, సురక్షిత తాగునీటి వసతి లేదు. అలాంటి ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చెందితే ఈరోజు ఎంతోమంది మంచి విద్యావంతులైనారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి కుటుంబంలో ఉన్నాయంటే అది మా పెద్ద ఆయన చదువు తల్లి. ఇప్పుడు స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయమ్మా. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 23,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసేసి సిసిసి రోడ్లు వేసాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఉండే రోడ్లన్నీ తీసేసింది. అన్ని గుంతలు, గోతులు. చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలామంది చనిపోయారు. అందుకే మీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి వర్గానికి, అది పేదవాళ్ళ గురించి చాలా ఆలోచిస్తారు ఆయన. అందుకే టిట్కో ఇళ్ళు అనేది నిర్మించారు పేద ప్రజల కోసం. కానీ ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఇచ్చేసి లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు. అదే కాదు, తప్పకుండా పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు భూమి ఇస్తారు, మీ ఇల్లు కూడా నిర్మిస్తారు ఆయన. అది ఆయన తప్పకుండా, గంగమ్మ తల్లి సాక్షిగా ఆయన తప్పకుండా అది చేస్తారు. అది నేను ధైర్యంగా మీకు చెప్పగలను. తప్పకుండా అమ్మ, మీకు తెలుసు అంగన్వాడీ టీచర్లు కూడా చాలా బాధల్లో ఉన్నారు ఈ ప్రభుత్వం వలన. వాళ్ళకి రావాల్సిన డబ్బులు, జీతాలు సరిగా రాక వాళ్ళు కూడా స్ట్రైక్లో ఉన్నారు. అట్లానే డిఎస్డి అవన్నీ కూడా ఆపేశారు. ఎవ్వరికి ఉద్యోగాలు అంటూ లేవు. అందుకే తప్పకుండా మీకు తెలియాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాకంటే కూడా. ఆయన వచ్చారంటే తప్పకుండా టీచర్లు ఉంటారు, స్కూలు మళ్ళీ తెరిచి నడిపిస్తారు. తప్పకుండా అంగన్వాడీ టీచర్లు అందరికీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు లభిస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అంటే. పనికి వెళ్తాం కదా, మేము డైలీ పనికి పోయే వాళ్ళే. మాకు ఏది అంతగా సౌకర్యం లేదు. రోడ్డు ఇటు సైడ్ ఉంది, మాకు వాటర్ ఫాల్స్ సైడ్ లేదు. అందుకనేసి మాకి చిన్న పిల్లలకైనా సహాయంగా మాకి అంగన్వాడీ టీచర్స్ అయినా రావాలని కోరుతున్నాను మేడం. మా పిల్లలు ఆయన చెప్పక్కర్లేదు, ఆయన ప్రజల గురించే ఆలోచిస్తారు. తప్పకుండా మీరు అనుకునేది ఆయనే అనుకుంటారు. ఆయన అవన్నీ మీరు సంతోషంగా ఉండాలని ఆయన అవన్నీ తప్పకుండా తీసుకొస్తారు. మీరు భయపడక్కర్లేదు. గుడ్ ఈవినింగ్ మేడం. అన్ని దబాబు ఇచ్చొద్దండి మేడం. ఇంకా దాదాపు 8 పంచాయతీలు వెళ్లాల్సి ఉంది. మళ్ళీ 10 గంటలకు ప్రచారం ముగించే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీ నాయకులు మేడం దృష్టి తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా మీకు చంద్రబాబు నాయుడు గారే మీ ఇంటి మనిషి, ఖచ్చితంగా చేస్తారు. తల్లి మాట్లాడమ్మా, మీరు ఒక్కవారు మీరు మా. నా పేరు ఎం రేవతి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నేను డిగ్రీ చదువుతున్నాను మేడం. అంటే మీకు తెలిసిందే 5th సెమ్ వరకు ఎగ్జామ్ రాస్తాము. 6th సెమ్ కంపల్సరీ మేము ఇంటర్న్షిప్ వెళ్ళాల్సిందే. సో నేను చిత్తూరులో చదువుతున్నాను. మాది వచ్చి కేకే తండా మేడం. అట్లీస్ట్ కుప్పంలో కంపెనీస్ ఏదైనా పెడితే 6th సెమ్ ఇంటర్న్షిప్ ఇటు చేసుకుందాం అనుకుంటున్నా మేడం. అంత దూరం ఫ్యామిలీ. నేను అందుకే మొన్న మీకు హామీ ఇచ్చాను. నేను చంద్రబాబు నాయుడు గారితో పోట్లాడన్న 3 పెద్ద కంపెనీలు మన కుప్పంలో పెట్టిస్తాను. తప్పకుండా ఆ పరిశ్రమలు వస్తాయి.
మన కుప్పం ప్రజలకి ఉద్యోగాలు కలుగుతాయి, మీ అనుకునే అన్నీ, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అది నేను తప్పకుండా గ్యారంటీ ఇవ్వగలను మీకు. నేను జాయిన్ అయ్యి 1 year అయింది మేడం, ఇంతవరకు స్కాలర్షిప్ పడలేదు. సో మాకు హాల్ టికెట్స్ ఇవ్వాలన్నా కూడా కాలేజ్ ఫీజు కడితేనే మాకు హాల్ టికెట్స్ ఇస్తారు. సో స్కాలర్షిప్ కూడా పడలేదు మేడం. మీరు వెంటనే వచ్చిన ప్రభుత్వం మా స్కాలర్షిప్ గురించి ఆలోచించి కొంచెం స్కాలర్షిప్ మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మేడం. మీకు తెలుసమ్మా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా స్కాలర్షిప్స్ తీసుకొచ్చారు, మీకు గుర్తుండొచ్చు, మీరు మర్చిపోవచ్చేమో, నాకు గుర్తుంది. స్కాలర్షిప్స్ తీసుకొచ్చారు. తర్వాత స్టూడెంట్స్ని ఇతరు దేశాలకు వెళ్ళటానికి కూడా వాళ్ళకి చాలా సహాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా ఆయన మళ్ళీ ఆ స్కాలర్షిప్స్ ఏది ఈ ప్రభుత్వం ఆపేసిందో ప్రతి ఒక్క పథకం మీ అభివృద్ధి కోసం, మీరు అంటే ప్రజలు, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, ప్రజలు అభివృద్ధి కోసం ఆపేసిన ప్రతి పథకం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమలు చేస్తారు. అది తథ్యం.